జనగామ జిల్లాలో తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవీపీ మరియు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది। ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। ప్రధానంగా గతంలో 15 జూనియర్ కాలేజీలు 10 డిగ్రీ కాలేజీలు ఉండేది, కానీ ఇప్పుడు కేవలం వొకేషనల్ కాకుండా ఒకే జూనియర్ కాలేజ్ ఉంది, 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి। ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ దాటిపోతే ఆ ఉన్న డిగ్రీ కాలేజీలు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది। ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్లు లేక విద్యార్థులను ఫీజులు కట్టమని ఇటు మేనేజ్మెంట్ ఇబ్బంది పడుకుంటూ ఇటు విద్యార్థులను ఇబ్బంది గురి చేస్తున్నారు। ప్రభుత్వానికి నేను ఈ విధంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను। పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేసి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం సహకరించాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ కళాశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వారు సొంతంగా విద్యను అందించాలి, విద్యార్థులను ఉపయోగులకు చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజీలు పెట్టడం జరిగింది। వారికి స్కాలర్షిప్లు రాక, రియంబర్స్మెంట్ రాక, కనీసం వాళ్ళ కొడుకుల ఫీజులు, వాళ్ళ బిడ్డల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు। ఈ సంవత్సరం చూసుకున్నటువంటి అయితే ఉన్న డిగ్రీ కాలేజీలు కాస్త క్లోజ్ అయితే ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను। గల్లీకి ఒక వైన్ షాపులు, బార్ షాపులు వస్తున్నాయి, కానీ ఉన్న కాలేజీలు మూసుకున్నప్పుడు విద్యార్థులు ఉపయోగులు కావాలా లేదా తీవ్రవాదులు, ఉగ్రవాదులు అవుతారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను। ఇకనైనా మీ బుద్ధి మార్చుకొని వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్లను విడుదల చేసి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సహకరించాల్సిందిగా, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం।